అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యేసు జనన వృత్తాంతాలను మత్తయి సువార్త ఆధారం చేసుకుని నేపథ్యాన్ని అంతటినీ మనం వరుసగా అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మత్తయి సువార్తని జస్ట్ ప్రక్కకు పెట్టేసి యేసు జనన వృత్తాంత ఒక మార్మికతను, అంటే యేసు జనన వృత్తాంతంలో ఇమిడి ఉన్న ఒక మార్మికతను అధ్యయన కోణంలో నుంచి మనదైన విశ్లేషణలో చెప్పుకుందాం. ముఖ్యంగా పూర్వ నిబంధన, నవ నిబంధన ఈ రెండింటినీ మనం ఎదుట ఉంచుకొని యూదీయ సంప్రదాయాన్ని ముందుంచుకొని ఈ విశ్లేషణని కొనసాగించుకుందాం. లైవ్లోకి చేరువచ్చిన బిడ్డలకు ఆహ్వానాశీస్సులు. బిడ్డ వజ్రారావు ఒక్కడే ఉన్నాడు, ఇంకా బిడ్డలు కవితా నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల ఇంకా రాలేదు, వాళ్ళు వస్తారు. ముందుగానే ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. చాలా సున్నితమైన, అదే సమయంలో మార్మికమైన విశ్లేషణ అధ్యయన కోణంలోంచి మనం చెప్పుకుందాం. ఎలాగంటే వరప్రసాద్, బిడ్డ వరప్రసాద్ కూడా ఆహ్వానాశీస్సులు. ఆదాము హవ్వ పాత సృష్టి, అది ఆదాము హవ్వ పాత సృష్టి. పాత సృష్టి అనేది భౌతికంగా చెప్పుకుందాం, భౌతిక రీత్యా పాత సృష్టి. జాషువా, అమృతపూడి జాషువా బిడ్డ కూడా ఆహ్వానాశీస్సులు. మళ్ళీ యేసు, మరియా, యోసేపు. క్యాథలిక్ సంప్రదాయంలో అయితే దీనిని హోలీ ఫ్యామిలీ అంటారు, తిరు కుటుంబం అంటారు. జీసస్, జోసెఫ్, మేరీ, దీనిని తిరు కుటుంబము అని లేదా హోలీ ఫ్యామిలీ అని క్యాథలిక్ సంప్రదాయంలో చెప్పుకుంటారు. సరే, యేసు దగ్గరకు వచ్చేసరికి మనం నూతన ఆదాము అనే మాట ఉపయోగిస్తాం. యేసుని నూతన ఆదాము అని ఉపయోగిస్తాం. వీటన్నింటినీ మనం ఎదుట ఉంచుకొని ఒక అధ్యయన విశ్లేషణ చెప్పుకుందాం. ఆదాము హవ్వలు తొలి కుటుంబ సభ్యులు, వాళ్ళతో కుటుంబ వ్యవస్థ ప్రారంభమైంది. అది భౌతిక కుటుంబ వ్యవస్థ. మళ్ళీ వారి ద్వారా సృష్టి క్రమం ఆరంభమైంది. అది కూడా భౌతిక సృష్టి క్రమం. దాన్ని పాత సృష్టి అని అన్నారు, ఓల్డ్ క్రియేషన్ అని అన్నారు. ఎందుకంటే ఎవడైనాను క్రీస్తులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అనే మాట మనం వాడతాం కాబట్టి ఓల్డ్ క్రియేషన్ అన్నారు. ఇక్కడ మార్మికత ఏంటంటే ఆదాము హవ్వల ఆవిర్భావంలో చాలా మార్మికత ఇమిడి ఉంటుంది. ఆదామును మంటిలో నుంచి నిర్మించిన తండ్రి హవ్వను మాత్రం రక్తమాంసయుక్త దేహి అయిన ఆదాములో నుంచే వేరు చేస్తాడు. అంటే మన్ను ప్లస్ మాంసము, ఆ రెండు చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉంటాయి. ఒకటేమో ఆయన సంకల్పంలో జీవవాయువును ఊదటం, జీవించే ప్రాణిని చేయటం, జీవించే ప్రాణిలో నుంచి మరొక ప్రాణికి రూపకల్పన ఇవ్వటం. ఇక్కడ భౌతికపరమైన సంపర్క ప్రక్రియ ఎక్కడా కనపడదు వీళ్ళ నిర్మాణంలో. అంటే అభౌతికంగా లేకపోతే ప్రాకృతిక ధర్మానికి ఆవల ఈ తొలి కుటుంబం ఆవిర్భవించింది. అది ప్రాకృతిక ధర్మానికి ఆవల ఆదాము హవ్వలు అనే ఈ తొలి కుటుంబం ఆవిర్భవించింది. ఆ మార్మికత అలాగే యేసు జనన వృత్తాంతంలో కూడా మనం స్పష్టంగా చూస్తాం. మరియ కన్యత్వము, మళ్ళీ మరియ కన్యత్వములో పవిత్రాత్మ జోక్యం, మళ్ళీ సంకల్పాన్ని బయలుపరచడం, ఇవన్నీ చూస్తే రక్షణ కుటుంబం లేక రక్షణ సృష్టి అందాం. పాత సృష్టి, రక్షణ సృష్టి. రక్షణ సృష్టిలో కూడా ప్రాకృతిక ధర్మానికి ఆవల
పవిత్రాత్మ శక్తిని లేకపోతే పవిత్రాత్మ సంకల్పాన్ని మనం చూస్తాం. మళ్ళీ పాత సృష్టి పతనానికి దారితీసింది. రక్షణ సృష్టి లేక రక్షణ కుటుంబం నూతన సృష్టికి అంకురార్పణ చేయటమే కాక మళ్ళీ ఆ పతనంలో ఉన్న స్థితిలో నుంచి పునరుద్ధరణలోనికి నడిపించింది. పరిమిత స్థితి నుండి అపరిమిత స్థితిలోనికి ప్రయాణించే వీలు కల్పించింది. ఇది ఈ రెండింటి మధ్య ఉన్న ఒక మార్మికమైన సంబంధం. అంటే ఆదాము హవ్వల ఆవిర్భావంలో ఎలాగైతే ప్రాకృతిక ధర్మం పని చేయలేదో, అంటే భౌతికపరమైన ప్రాకృతిక ధర్మం పని చేయలేదు, అలాగే అంటే ఆ కుటుంబ వ్యవస్థలు ఆ తరువాత ప్రాకృతిక ధర్మ రీత్యానే కయీను, హేబెలు, షేతు వీళ్ళందరూ జనించారు. అది వేరు సంగతి. ఆ ప్రక్రియను మళ్ళీ ప్రక్షాళన చేయటానికి మళ్ళీ పూర్వ ప్రక్రియని అంటే తొలి కుటుంబ ఆవిర్భావంలో ఎలాగూ ప్రాకృతిక ధర్మానికి ఆవల నిర్మాణం జరిగిందో అలాగే ఈ కుటుంబాన్ని కూడా రక్షణ కుటుంబం అందాం. రక్షణ కుటుంబాన్ని కూడా ప్రాకృతిక ధర్మానికి ఆవల నిలిపాడు. ఆవల నిలిపి అక్కడ దానిలో నుంచి నూతన సృష్టికి మూలకర్త అయిన యేసును జనింపచేశాడు. ఈ మార్మికత చాలా అంటే బాగుంటుంది అర్థం చేసుకుంటే. ఆ మార్మికత అది కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నప్పటికీ అది మాత్రం చాలా మంచిగా ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే దీనికి సంబంధించి సరే అంటే ఇప్పుడు మనం పరలోకం లేకపోతే ఆ కాన్సెప్ట్లోకి వెళ్దాం. వాస్తవానికి నేను ఎప్పుడు వాటి గురించి ఎక్కువ మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే నాకు పరిపూర్ణమైన అవగాహన వాటి మీద లేదు. నా అనుభవం కానీ లేకపోతే నా అధ్యయనం కానీ చాలదు. అయినా అక్కడ పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇవ్వబడరు అనే మాట ఒకటి ఉంటుంది. యేసును ప్రశ్నించినప్పుడు పరిసయ్యులు ప్రశ్నించినప్పుడు, సద్దూకయ్యులు ప్రశ్నించినప్పుడు ఆ మాట చాలా వివరంగా ఉంటుంది. ఇది ప్రాకృతిక ధర్మ కొనసాగింపు మరణానంతర జీవితానికి కూడా వర్తిస్తుందా, లేకపోతే కుటుంబ వ్యవస్థ పాత సృష్టి ద్వారా ప్రారంభమైన కుటుంబ వ్యవస్థ కొనసాగింపు మరణానంతర నిత్య జీవితానికి కూడా అన్వయింపచేయబడుతుందా అనేది ప్రశ్న. పరలోకం అనేది అలా ఉంచితే ఆ ప్రశ్నకు చాలా చక్కని జవాబు ప్రభువారు చెబుతారు. అక్కడ పెండ్లికి ఇవ్వబడరు, పెండ్లి చేసుకొనరు అంటే ప్రాకృతిక ధర్మానికి అతీతమైన ఒక నవజీవన విధానాన్ని నేను స్థాపిస్తున్నాను అని. అక్కడ మళ్ళీ ఆదాము హవ్వల ఆ తొలి సృష్టి ఎలా ఉన్నదో అలాగే మరియా యోసేపుల రక్షణ స్థితి ఎలాగున్నదో దాని కొనసాగింపు నవజీవనంలో ఉంటుంది అనే భావన అక్కడ కనపడుతుంది. సో ఇక్కడికి వాళ్ళకి ఆపేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన అంశం, అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను, మార్మికమైన అంశం కనుక. తర్వాత రేపు అధ్యయనం ఉండదు. రేపు మన అధ్యయన క్రిస్మస్ గుంటూరులో జరుగుతూ ఉంది. అందరికీ ఆహ్వానాన్ని అందిస్తున్నాను. వజ్రారావును కూడా బిడ్డని రమ్మని చెబుతున్నాను దగ్గర కాబట్టి. అలాగే మన కోర్ కమిటీ మెంబర్స్ అందరూ నేనైతే బిడ్డని కవితను కూడా రమ్మని చెబుతున్నాను. ఎందుకంటే లైవ్ చూసిన వాళ్ళు 99% రెగ్యులర్గా చూసే ఒకే ఒక బిడ్డ కవిత నిట్టల. రమేష్ డేవిడ్ నిట్ల అయినా 1-2 రోజులు మిస్ అవుతాడేమో కానీ బిడ్డ నిత్యం ఉంటుంది. 99.9 అని కూడా చెప్పొచ్చు. బిడ్డను కూడా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఆసక్తి కలిగిన వాళ్ళందరూ రండి. మన ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ అజయ్ పీటర్ ఈ బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నాడు. అలాగే ఆదరణకర్త మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలు మా చెల్లి రిప్కమ్మ
ప్రధాన సందేశాన్ని అందిస్తూ ఉంది కనుక రేపు అక్కడ 10:30కు మనం అధ్యయన క్రిస్మస్ని ప్రారంభం చేసుకుందాం. మళ్ళీ రేపు ఉదయం ప్రభాత ఉంది. రేపు ఉదయం ప్రభాతలో ఎప్పటిలాగే యేసు జనన వృత్తాంతం లేదా క్రిస్మస్ సందేశానికి సంబంధించిన మరొక అంశాన్ని అంతకుముందు ప్రభాతలో ఏం చెప్పానో దాని కొనసాగింపును మళ్ళీ రేపు చెబుతాను. దాని తర్వాత అధ్యయన క్రిస్మస్ని నిర్వహించుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు, మళ్ళీ యషయా బి, మళ్ళీ భాస్కర్ మన్నవ, జాషువా అమృతపూడి, వరప్రసాద్, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు. మధు ఇప్పుడే వచ్చాడు. మధుకి అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపు అధ్యయన క్రిస్మస్లో అందరూ పాల్గొనాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందాక సెలవు.